మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే సీఎం దిగేటువంటి హెలిప్యాడ్ వద్ద ఆర్డీఎక్స్ ఐఈడీ అమర్చాము, సీఎం హెలికాప్టర్ ల్యాండ్ కాగానే పేల్చేయబోతున్నామని వచ్చినటువంటి ఒక మెయిల్ ప్రస్తుతం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. అయితే రేపు సీఎం సోదరుడి రామ్మూర్తి నాయుడు సంవత్సరికం కార్యక్రమానికి చంద్రబాబు రాబోతున్నారు. అయితే విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకి చంద్రబాబు రాబోతున్నారు. అయితే చంద్రబాబు అక్కడ దిగే సమయంలో ఆర్డీఎక్స్ ఐఈడీ 5 అమర్చాము, అయితే దీన్ని పేల్చేయబోతున్నామని వచ్చినటువంటి మెయిల్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క ఫేక్ మెయిల్స్ రావడము, ప్రధానంగా ప్రధాన నేతలే సెలబ్రిటీలే టార్గెట్గా ఈ మెయిల్స్ రావడము, వెనువెంటనే పోలీసులు అప్రమత్తమై అక్కడ పూర్తిగా కూడా తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకపోవడంతో ఒకంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి ఈ మెయిల్కి సంబంధించి చంద్రబాబు టూర్ దగ్గరలోనే ఉంది కాబట్టి పోలీసులు మరోసారి అప్రమత్తమయ్యారు. చంద్రబాబు పర్యటించేటువంటి ప్రాంతాలు కావచ్చు, అంటే నారావారిపల్లిలో కొంత అప్రమత్తమయ్యి భద్రతను పెంచారని చెప్పుకోవచ్చు. మనం చూసాం సరిగ్గా 4 రోజుల క్రితం సీఎం స్టాలిన్తో పాటు అక్కడ ఉన్నటువంటి కీలక నేతలకు ఇళ్లకు బాంబులు అమర్చాము అనే ఒక ఫేక్ మెయిల్ రావడము, అయితే సీఎం చంద్రబాబుతో పాటు నటి త్రిష, బీజేపీ చీఫ్ రాజుతో పాటు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఇళ్లకి బాంబులు అమర్చామని చెప్పి కూడా మెయిల్స్ వచ్చాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో పాటు మాజీ సీఎం జగను తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలే టార్గెట్గా, ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికుల సముదాయాలే టార్గెట్గా ఐఈడీలు ఆర్డీఎక్స్లు అమర్చాము, త్వరలో పేలబోతోందని చెప్పి వచ్చినటువంటి మెయిల్ కారణంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అదే రోజు రాత్రి ఇస్కాన్ టెంపుల్లో బాంబులు అమర్చామని చెప్పి ఒక మెయిల్ వచ్చింది. సో పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై దాన్ని అన్నింటినీ కూడా తనిఖీలు నిర్వహించి ఎక్కడా ఏమీ దొరకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే సీఎం చంద్రబాబు రేపు తిరుపతి పర్యటన నేపథ్యంలోనే హెలిప్యాడ్ వద్ద ఇటువంటి ఆర్డీఎక్స్ ఐఈడీలు అమర్చామని చెప్పి వచ్చినటువంటి ప్రస్తుతం మెయిలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. కాబట్టి ఈ మెయిలు తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు కేంద్రంగా వచ్చింది. సో అక్కడి నుంచి ఆపరేట్ చేయబోతున్నామని చెప్పి ఈ ఒక్క మెయిల్లో అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు ఎక్స్ ఎల్టీటీఈ అదే రకంగానే మిలిటెంట్లు ఈ ఒక్క ప్లానింగ్ చేశారు, దానికి పూర్తిగా కూడా సన్నద్ధమై ఉన్నారనేటువంటి ఒక మెయిల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఇది తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు నుంచే ఆపరేటింగ్ జరుగుతోందని చెప్పి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి మెయిల్స్లో అదే రకమైనటువంటి ఏరియానే వాళ్ళు చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు హెలిప్యాడ్ వద్ద ఈ ఒక్క ఆర్డీఎక్స్ ఐఈడీ అమర్చామనేటువంటి వచ్చినటువంటి మెయిల్ కారణంగా మరోసారి తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు పోలీస్ శాఖ అదే రకంగానే ఇంటెలిజెన్సు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్తో పాటు స్నైపర్ డాగ్స్ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా ఎక్కడైతే చంద్రబాబు పర్యటించేటువంటి ప్రాంతాలంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే ఆ మెయిల్లో ఏదైతే మాజీ ఐపీఎస్ అధికారి డేవిడ్సన్, అంటే ఇతను నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి సో అతని పేరు కూడా అక్కడ మెన్షన్ చేస్తూ ఈ యొక్క మెయిల్ రావడము, పూర్తిగా అక్కడ ఏదైతే దేశ సంరక్షణకు సంబంధించి కావచ్చు, అంటే దేశంలో ఉన్నటువంటి కీలక అధికారులు కీలక నేతలే టార్గెట్గా ఈ ఒక్క మెయిల్స్ రావడము, సో అది కూడా ఎవరైతే పర్యటించేటువంటి ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుంటూ ఆ ఇన్ఫర్మేషన్నే ఎవరు వాళ్ళకి ఇస్తున్నారు, అసలు ఎవరు పంపిస్తున్నారు, ఒక అగంతకులు చేసేటువంటి పనే లేకపోతే ఇది కొంత కామెడీ చేసేటువంటి ప్రయత్నంగా భాగంగానే ఈ రకంగా చేస్తున్నారన్న దానిపైన కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ అనేది దర్యాప్తు చేస్తోంది. ఎక్కడైతే సీఎం స్టాలిన్తో పాటు అక్కడ ఉన్నటువంటి గవర్నరు త్రిష అదే రకంగానే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలకు బాంబు బెదిరింపు వచ్చిందో సో అప్పటి నుంచి కూడా ఏదైతే ఏపీలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగను, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని టెంపుల్స్, ఇప్పుడు సీఎం చంద్రబాబు హెలిప్యాడ్ దిగేటువంటి ప్రాంతంలో ఆర్డీఎక్స్ ఐఈడీలు అమర్చామని చెప్పి వస్తున్నటువంటి మెయిల్ ఆధారంగా ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ ఒక్క బేస్ మీద
మెయిల్ పంపించారు, ఎవరికి పంపించారు అనే దానిపైన కూడా ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. కాబట్టి ప్రస్తుతం సీఎం నారావారిపల్లె పర్యటన నేపథ్యంలోనే కొంత ఉత్కంఠ నెలకొంది. నారావారిపల్లికి రేపు చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు సీఎం కూడా రాబోతున్నారు. కాబట్టి సీఎంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు పర్యటించేటువంటి ప్రాంతాలంతా కూడా ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు వచ్చినటువంటి మెయిల్ కారణంగా అది ఫేక్ అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం మరింత అప్రమత్తతతో ఎక్కడైతే చంద్రబాబు పర్యటించేటువంటి ప్రాంతాలంతా కూడా అదనపు బలగాల్ని మోహరింపు చేసి అక్కడ బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్తో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది.